ఏంటి 2 months నుంచి కూలగొడతాను అని చెప్పి చెప్తున్నాడు. సో దాని గురించి చెప్పండి. 2 months నుంచి చెప్పిన మాట వాస్తవే. కాకపోతే మాకు మాకు ఫిజికల్గా అయితే నోటీస్ ఏమి ఇవ్వలే ఇప్పటిదాకా కూడా. జస్ట్ అది పేపర్ స్టేట్మెంట్ అంతే. కాకపోతే ఓవరాల్గా మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రతి చోట వెళ్ళిన దగ్గరల్లా ఎంపీఆర్ ఎంపీఆర్ అని మా పేరు తీసుకొచ్చి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా మాట్లాడుతున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిజికల్గా మాకు మాత్రం ఇంతవరకు నోటీసులు అయితే ఏం రాలేదు. అయితే తీసేదైతే గ్యారెంటీ అని ఆయన చెప్తున్నాడు, ఉంచుకునేది గ్యారెంటీ అని మేము చెప్తున్నాం. ఓకే. ఆయన ఏమంటున్నాడంటే లైక్ గవర్నమెంట్ లో ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. బట్ ఆయన ఏంటంటే పబ్లిక్ అన్నాక వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు మాట్లాడడం ధర్నా చేయడం కామన్. అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్టు అనుకుంటున్నారు. అపోజిషన్ అనేది ఉండిందే ప్రజల తరపున మాట్లాడటానికి. అపోజిషన్ అంటే అదే కదా, రూలింగ్ వాళ్ళు ఏం చేస్తే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము కదా అని అంటే, మన తరపున మాట్లాడటానికి ఉండేది ఎవరంటే అపోజిషన్ వాళ్ళు. సో మా వాయిస్ వాళ్ళదైంది, వాళ్ళ వెనక మేమున్నాం, మా వెనక వాళ్ళు ఉన్నారు, అంతా కలిసి మేము పోరాడతాం. అది అంటే డెవలప్మెంట్ చేస్తాను, రియల్ ఎస్టేట్ ఇస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో దాని గురించి ఎస్పెషల్ ఇక్కడ డెవలప్మెంట్ అంటే చెప్పాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ డెవలప్ ఉన్నాము, ఎకానమికల్గా మంచిగానే ఉన్నాం, ఇక్కడ అందరం శుభ్రంగా ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి ఇక్కడ ఏదో హై రైజ్ బిల్డింగ్స్, ఒక స్టార్ హోటల్స్ కట్టేసి ఇది డెవలప్ చేశాను నేను అంటే దాన్ని డెవలప్మెంట్ అంటారు. మేము అడిగేది ఏంటంటే, ఫస్ట్ ఆయన ఎలక్షన్లకు ముందు ఎవరైతే జనాలకి వాగ్దానం చేశారో అవి ముందు నెరవేర్చుకున్న తర్వాత ఆయన డెవలప్మెంట్ చేస్తారా, ఇళ్ళు పడగొడతారా, లేదంటే మూసీ సుందరీకరణ చేసుకుంటారా, లేకపోతే కనుక ప్రాజెక్టులు తీసుకొస్తారా, అక్కడికి వెళ్తే బాగుంటుంది. జనాలను అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలా ఇళ్ళు పడేస్తే ఆయనని గుర్తుపెట్టుకుంటారు, ఎలాగైనా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డెమాలిష్ సీఎంగా గుర్తుపెట్టుకుంటారు, అన్ని డెస్ట్రాయ్ చేసే సీఎంగా గుర్తుపెట్టుకుంటారు. ప్రజలకు మంచి చేసిన సీఎంగా అయితే గుర్తుపెట్టుకోరు ఆయన నేనేదో జనాల్లో నిలబడి ఉండాలనుకుంటున్నారు, కానీ అలా మంచి పద్ధతిలో చేసే సీఎంలు వేరే మాట్లాడుకుంటారు, వేరే ఉంటారు, వాళ్ళ పద్ధతి వేరే ఉంటుంది. ఈయనది అలా లేదు. ఈయన కూడా నిలబడతారు బాగానే, జనాల మధ్యలో ఉంటారు. ఎలా ఉంటారంటే, అమ్మో రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే ఇంక ఈయన వచ్చాడంటే అందరి ఇళ్ళు వెళ్ళిపోతాయి అన్నట్లుగా భయపడుతున్నాం మాలాంటి వాళ్ళం అందరం. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైమింగ్ పిల్లలకి, సో ఈ టైంలో మీరు ఈ టెన్షన్స్ చూస్తున్నారా పిల్లల ఎగ్జామ్స్? పిల్లల ఎగ్జామ్స్కి పిల్లలు ఏం చదువుతున్నారో ఏం రాస్తున్నారో కూడా తెలియట్లేదండి మాకు. పాపం వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారు, పేరెంట్స్ స్ట్రెస్ అవుతున్నారు. ఈవెన్ మా దగ్గర ఇక్కడ అంతా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, తర్వాత ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. మేము ఎవరిని కూడా ఈ 2 months నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మంచిగా సంతోషంగా అన్నం వండుకొని తినింది అయితే లేదు. ప్రతిరోజు టెన్షన్గానే ఉన్నాం మేము, ఏ రోజు ఏం న్యూస్ వినాల్సి వచ్చిందో ఏం చెప్తారని. కాకపోతే ఒక బిలీఫ్ ఏంటంటే, మనం కష్టపడి సంపాదించింది కాబట్టి ఇది అంత తేలిగ్గా పోదు, దేవుడి మీద భారం వేద్దాము, దేవుడు మనల్ని కాపాడుతాడు అని అనుకుంటున్నాం. అలాగే మేమైతే ఫైట్ చేస్తాము మాది నిలబెట్టుకోవడానికి. అండ్ ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారికి ఏం రిక్వెస్ట్? రిక్వెస్ట్ చేసేది ఏం లేదండి, మా ఇంటి జోలికి రావద్దని అయితే హెచ్చరిస్తున్నాం మేము. అది ఎప్పుడంటే ఖమ్మంలో కూడా చాలా బాగుంది. మనమన్నా ఇప్పుడు కొంచెం అపార్ట్మెంట్స్ లో ఉన్నాము, మనకి నాలెడ్జ్ ఉంది, సో మనం వాచ్ చేయగలుగుతున్నాం. అవును అవును బట్ ఖమ్మం సైడ్ పబ్లిక్ చాలా పూర్. ఏంటంటే వాళ్ళకి ఎవరో చేసి చెప్పినా నమ్మేంత తీస్తారా అనేది అవును. పర్సన్స్ వాళ్ళు. అవును. సో వాళ్ళ ఇల్లు కొన్ని వాళ్ళని ఆల్రెడీ 500 homes demolition అవును, అయితే అవును. ఇస్తున్నారు. వాళ్ళకి ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ. అవును. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలి? వాళ్ళ అమాయకులండి పాపం. మేమే చెప్తున్నాం కదా, వాళ్ళ అమాయకులు. వాళ్ళని ఎలా మాయ చేశారో తెలియదు, అయితే భయపెట్టారు. వాళ్ళని మాయ చేశారు అనకూడదు ఇక్కడ, వాళ్ళని భయపెట్టేసి తీసుకుపోయి రాత్రే రోడ్డు మీద పడేశారు. బుల్డోజర్లు తీసుకెళ్లారు, మొత్తం ఏమంటారు శ్మశానంలా చేసి పడేశారు. ఇళ్ళని తీసేసి రోడ్డు మీద పడేశారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, స్థలాలు ఇస్తామన్నారు, ఇంకేమో ఇస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు, ఏమీ ఇవ్వలేదు. వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. మాకు కూడా అలాగే చెప్తున్నారు, మీకు కూడా అవి ఇస్తాం ఇవి ఇస్తామని. అయితే ఏమి ఇచ్చారా, ఏమి వాళ్ళు కూర్చొని మాట్లాడి పడేసే ముందు ఈ ఆలోచన చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఇదో మేము ఇది చేసుకుందాం అనుకుంటున్నాం, చేద్దాం అనుకుంటున్నాం, మీకోసమే, మీ మంచి కోసం. సో మీకేం కావాలి అడగండి, మీకు ఇచ్చేసి పెడతాము, ఆ తర్వాత మీ ఇళ్ళు మాకు ఇవ్వండి. అది పద్ధతి, అడగడం అనేది పద్ధతి. అదేం అడగలేదు. నైట్ వెళ్ళారు, తీసేశారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ శాపనారాలు తగలకుండా ఉంటాయి, తగులుతాయి కదా. అలాగే మా దగ్గర కూడా అంతే. మాకు కూడా ఈ రోజు వరకు ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. కథ పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి, ఓవరాల్ గా చెప్తా ఉన్నారు, తీసేస్తున్నాము, పడేస్తున్నాము, ఇక్కడ అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, ఇంకేవేవో వస్తున్నాయి, స్టార్ హోటల్స్ వస్తున్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, నైట్ బజార్లు వస్తున్నాయి, ఇంకేం వస్తున్నాయి. మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని రోడ్డు మీద పడిపోయి నైట్ బజార్లో కూర్చొని కూరగాయలు మేము అమ్ముకోవాలా? మా ఇల్లు పడేసి మేము మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కష్టపడాలా? కూరగాయలు అమ్ముకోవాలా?
అంటే ఎకనామిక్ గా కొంచెం అప్పర్ స్టేజ్కి వచ్చిన వాడని మళ్ళీ తీసుకెళ్ళి కింద పడేస్తున్నాడు ఈయన. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాము. ఒక కళ ఇల్లు అనేది ఎవరికైనా కానీ కూడా ఆ ఇల్లు నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు అడగండి, క్వశ్చన్లు వేయండి. ఇల్లు కొడతామని చెప్పేసి ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశాడు. సో మీరు యాక్షన్ చేయండి. మేము సైలెంట్ గా చేస్తాం ప్రొటెస్ట్. ఆయన ఎంత వైలెంట్ గా ఉన్నా మేము సైలెంట్ ప్రొటెస్ట్. ఆయన లాగా వైలెంట్ గా చేయం. గాంధీ మార్గంలోనే వెళ్తాం. సో సైలెంట్ గా చేస్తాం. స్టేట్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ వదిలేసి ఇక్కడ ఎందుకు ఆయన టార్గెట్ చేశారు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు అంటున్నాడు. మళ్ళీ డెవలప్మెంట్ చేసి నైట్ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తాను, అమెరికా తరహాలో చూస్తాను అంటున్నాడు. ఆయన ఒక మార్క్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఆయన వచ్చి నేను ఇది చేశాను అని చూపించుకోవడానికి చేస్తున్నాడు, కానీ అది ప్రజలకి ఎంత ఇదవుతుందా అన్నది ఆయన ఆలోచించారు. సో ఆయన మార్క్ ప్రజలకి పెద్ద ఇదే ప్రాబ్లం అవుతుందని ఆయన రియలైజ్ అవ్వట్లేదు. సో కామన్ పీపుల్తో చెలగాటం ఆడితే ఆయనకి దాని ఏమవుతుందో కాన్సిక్వెన్సెస్ అర్థం కావట్లేదు. చాలా గవర్నమెంట్స్ చూసే ఉంటారు. ఏ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పనితీరు మొదటి నుంచి డిస్ట్రక్షనే. ఆయన స్టార్ట్ చేసింది అందరూ ఏదో కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ ఉంటుంది, ఇదంతా డిస్ట్రక్షనే. ఏది విన్నా రోజు పేపర్లో కానీ అక్కడ కానీ డిస్ట్రక్షన్ తప్ప ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ టైం పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఆయన పిల్లలనే కాదు అన్ని ఏజ్ గ్రూప్స్ ని ఎమోషనల్ గా చాలా బాధపడుతున్నారు. ఆల్రెడీ ఒక ఏజ్ గ్రూపే కాదు, పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అందరూ, పసిపిల్లలు కూడా ఇక్కడ చాలా రియాక్ట్ అయ్యారు. సో అందరినీ ఆయన ఒకరి కాదు, ఒక ఏజ్ గ్రూప్ అని కాదు, ఇది చూసి పక్క వాళ్ళు ఎవరో కూడా స్పందించి ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది మీకే కాదు అని చూసి కూడా చాలా మంది ఇక్కడ సపోర్ట్ చేసి కూర్చున్నారు. అంటే ప్రజల్లో కూడా ఎంత చైతన్యం వచ్చిందో మీరు తెలుసుకోవచ్చు. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే ఇలా డెవలప్మెంట్ చేసే ఫ్యూచర్ సిటీ మన పిల్లలకే బాగుంటుంది భవిష్యత్తు అన్నట్టు మాట్లాడుతున్నారు. మొత్తం ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా డిస్టర్బ్ చేసి ఇంకా ఫ్యూచర్ ఏముంటుందండి, ఉన్న గ్రీనరీ అంతా కొట్టేసి ఏవో చిన్న చిన్న ఏవేవో పెడతా అంటాడు. మొత్తం కాంక్రీట్ రోడ్ వేస్తాడు, హీట్ అంతా డెవలప్ అవుతుంది, ఇంకా పొల్యూషన్. ఇదివరకు ఇక్కడ ఒక టెంపరేచర్ బయట కన్నా లో ఉండేది, ఇప్పుడు ఇక్కడ పెరిగిపోయింది. సో మొత్తం ఎకలాజికల్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసేసి కూలగొట్టేసి డెమాలిష్ చేస్తారంటే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చాలా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. మనము ఇది డిస్ట్రాయ్ చేయకుండా కూడా చాలా బోల్డ్ మంది ఇంజనీర్స్ ఉన్నారు. మరి ఎవరి అడ్వైస్ తీసుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన మార్గం కొంచెము ఫెయిలియర్గా కనిపిస్తుంది. ఆయన వచ్చిన 3 years డెమాలిషన్ తప్ప ఇక్కడ డెవలప్మెంట్ లేదు. అదే కదా, ప్రజల జీవితంతో అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారని చెప్తున్నాడు, కానీ మధ్యతరగతి వాళ్ళ బాధలు అర్థం చేసుకోవట్లేదు. సో మొత్తం సపోర్ట్ అంతా మిడిల్ క్లాస్ పీపులే ఉంటుంది ఆయనకి. సో ప్రజల్ని అర్థం చేసుకోకపోతే ఇంకా ఆయన ఎందుకు మాకు? సో డెమోక్రసీ డెమోక్రసీ మీనింగ్నే మార్చేశారు. కాన్స్టిట్యూషన్ ఇన్ని ఇచ్చినా కానీ మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటున్నారా తెలియదు. చాలా ఆవేశపూరితంగా పనులు చేస్తారు. అంటే వేరే వాళ్ళని ఛాలెంజ్ చేసి పనులు చేస్తున్నారు. వాళ్ళు ఆ పార్టీని ఈ పార్టీని ఛాలెంజ్ చేసి నేను ఇక్కడ శంకుస్థాపన చేసి చూపిస్తాను అని ఛాలెంజెస్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కాదు కదా ఛాలెంజ్ చేసేది. వాళ్ళేదో డ్రామా క్రియేట్ చేస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. సో ఆ విధంగా మాట్లాడారు. ఎవరు డ్రామా క్రియేట్? టీఆర్ఎస్ వాళ్ళు హైడ్రా గురించి డెమాలిషన్ మధుబాద్ గురించి మాట్లాడడం జరుగుతున్నప్పుడు, సో దానికి సమాధానంగా అదంతా పబ్లిక్ లో జరిగేది. కామన్ ఎవరు వెళ్ళి మాట్లాడినా వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారు. పబ్లిక్ ని పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్టు మాట్లాడుతారు. రేపు ఆయన కూడా అలాగే చేస్తాడు. ఆ పోస్ట్ లో ఉంటే ఆయన అపోజిషన్ అయితే అలాగే చేస్తాడు. వీళ్ళంతా పార్టీ లీడర్స్. అంటే ఇక్కడ అపోజిషన్ కి సమాధానం చెప్పడం కాదు, పబ్లిక్ ఆయన ఇచ్చే అంటే మధుబార్గెన్సీ ఉన్న పీపుల్స్ కి ఆయన ఇచ్చే మర్యాద. ఇప్పుడు దాకా మా దగ్గరికి ఒక ఆర్టీఓ వచ్చి కానీ ఒక మెంబర్స్ వచ్చి కానీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ వచ్చి మాట్లాడింది లేదు. ఏది మాట్లాడినా ఉమెన్స్ డే రోజు మాట్లాడడం,
అకేషన్ లేని చోట మాట్లాడడం, పబ్లిక్లో గాలి మాటలు చెప్పడం కాదు. ఏదైనా చేయాలంటే మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడాలి. ఎక్కడో మాట్లాడేసేసి నేను మాట్లాడాను అందరికి వచ్చి చెప్పాను అంటే అది కాదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, అమౌంట్ ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. దాని గురించి ఏమంటారు? ఇదంతా ఫేక్ అండి, ఇంప్రాక్టికల్, ఇల్లాజికల్, అన్రియలిస్టిక్. ఓవరాల్ గా రేవంత్ రెడ్డికి అయితే వార్నే అనుకుంటా. అగెయిన్స్ట్, డెడ్ అగెయిన్స్ట్. నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ ఆమె ఫామ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఇది చూసి జనాలే చాలా చైతన్యం, మాకన్నా జనాలు బయట వాళ్ళకే ఎక్కువ స్పందిస్తున్నారు. సో ఆయనకు ఉండాలి జడ్జిమెంట్. ఏం చేస్తున్నానా, ఎవరు ఆయన్ని మిస్లీడ్ చేస్తున్నారా అని ఆయన జడ్జ్ చేసుకోవాలి.